Hi friends, welcome to Market News. Disclaimer friends. Friends, please like, comment, subscribe and share friends. మీరు లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. షేర్ చేయండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నా వీడియోస్ మీకు నచ్చితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్ విల్ బి యూస్ఫుల్ టు మీ ఫ్రెండ్స్. అండ్ చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ చేరితే చాలామంది లాభపడతారు ఫ్రెండ్స్. ఓకే, అందుకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ది సుకన్య సమృద్ధి యోజన ఈజ్ ఎ గవర్నమెంట్ బ్యాక్డ్ సేవింగ్ స్కీమ్ ఇన్ ఇండియా దట్ ఎయిమ్స్ టు హెల్ప్ పేరెంట్స్ సేవ్ ఫర్ దేర్ డాటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్యూచర్. ఇది గవర్నమెంట్ సేవింగ్ స్కీమ్ ఫ్రెండ్స్. ఇది పేరెంట్స్కు హెల్ప్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ డాటర్స్, వాళ్ళ కూతుర్ల కోసము, ఎడ్యుకేషన్ కోసం, ఫ్యూచర్ కోసము, పెళ్ళి కోసము 21 ఇయర్స్ వచ్చే వరకు దీంట్లో 21 ఇయర్స్ తర్వాత మనము మెచ్యూర్ అవుతుంది ఫ్రెండ్స్, అమౌంట్ తీసుకోవచ్చు. ఇది డాటర్స్ ఎడ్యుకేషన్ కోసము, ఫ్యూచర్ కోసం బాగా హెల్ప్ అవుతుంది. పేరెంట్స్ ఇన్వెస్ట్ చేస్తే ఈ పథకంలో సుకన్య సమృద్ధి యోజన అంటారు. ఇది గవర్నమెంట్ సేవింగ్ స్కీమ్ ఫ్రెండ్స్. ఇది ఓకే. ఏ గార్డియన్ కెన్ ఓపెన్ అన్ అకౌంట్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అండర్ ద ఏజ్ ఆఫ్ 10. ఇది 10 ఇయర్స్ లోపు అమ్మాయిల కోసము పేరెంట్, ఫాదర్ అయినా మదర్ అయినా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్, వాళ్ళ కూతుర్ల కోసము. ఓకే, 10 ఇయర్స్ లోపు. ఏ ఫ్యామిలీ కెన్ ఓపెన్ అప్ టు 2 అకౌంట్స్ ఆర్ 3 ఇఫ్ ద గర్ల్ చిల్డ్రన్ ఆర్ ట్విన్స్. ఒక ఫ్యామిలీ ఒక ఇద్దరు కూతుర్లకు ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్. ఇద్దరు కూతుర్లకు ఓపెన్ చేసుకోవచ్చు ఒక ఫ్యామిలీలో. ఇంకా ముగ్గురికైతే, ట్విన్స్ అయితే ముగ్గురికి చేసుకోవచ్చు. ఓకే. Deposits, minimum deposit is 250 rupees friends, and the maximum is 1,50,000 per financial year. ఒక ఫైనాన్షియల్ ఇయర్కు, ఒక ఇయర్కు మినిమం 250 నుంచి 1,50,000 వరకు మ్యాక్సిమం మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దీంట్లో. డిపాజిట్స్ కెన్ బి మేడ్ ఫర్ అప్ టు 15 ఇయర్స్ ఫ్రమ్ ద అకౌంట్స్ ఓపెనింగ్ డేట్. డిపాజిట్స్ కెన్ బి మేడ్ ఫర్ అప్ టు 15 ఇయర్స్. డిపాజిట్ 15 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు మీరు. ఫ్రమ్ ద అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 15 ఇయర్స్ వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఓకే. ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ డిక్లేర్డ్ క్వార్టర్లీ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఎంతనో మారుతూ ఉంటుంది ఇంట్రెస్ట్. అది క్వార్టర్లీ అంటే 3 మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ అవుతూ ఉంటుంది. ఓకే, డిక్లేర్ చేస్తూ ఉంటారు. 3 మంత్స్కి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది, అది అప్లై అవుతుంది. ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అండ్ క్రెడిటెడ్ టు ద అకౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ద ఇంట్రెస్ట్ ఈజ్ సంవత్సరానికి ఇంట్రెస్ట్ కాంపౌండ్ అయిపోతుంది ఫ్రెండ్స్, అండ్ క్రెడిటెడ్ టు ద అకౌంట్. ఇంట్రెస్ట్ సంవత్సరానికి కాంపౌండెడ్ అయ్యి అది అకౌంట్కు క్రెడిట్ అవుతుంది, జమ అవుతుంది. ఎప్పుడు? ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్లో, సంవత్సరము ఎండింగ్లో. ఓకే. విత్డ్రాల్స్ ఆఫ్టర్ ద అకౌంట్ హోల్డర్ టర్న్స్ 18, they can withdraw up to 50% of the balance for the higher education or marriage. ఆఫ్టర్ ద 18 ఇయర్స్ తర్వాత పెళ్ళి చేసుకోవచ్చు కదా. అప్పుడు పాపకు 18 ఇయర్స్ వచ్చిన తర్వాత విత్డ్రా 50%, ఆ అమౌంట్లో 50% ఎంత కట్టి ఉన్నారో దాంట్లో 50% విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఆ టోటల్ అమౌంట్లో 50% విత్డ్రా చేసుకొని చదువుకోవచ్చు, లేకపోతే మ్యారేజ్ చేసుకోవచ్చు. మ్యారేజ్ ఖర్చుల కోసము, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కోసము. అప్పటి వరకు 18 ఇయర్స్ వరకు ఎంత అమౌంట్ అవుతుందో దాంట్లో 50% విత్డ్రా చేసుకోవచ్చు.
ఎడ్యుకేషన్ కోసం, హయ్యర్ ఎడ్యుకేషన్ ఆర్ మ్యారేజ్ కోసమైనా. అకౌంట్ క్లోజర్ అకౌంట్ మెచ్యూర్స్ ఆఫ్టర్ 21 years ఫ్రమ్ ద ఓపెనింగ్ డేట్. ఈ అకౌంట్ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఇది ఎప్పుడు మెచ్యూర్ అవుతుందంటే 21 years పాపకు వచ్చిన తర్వాత, 21 years అయిపోయిన తర్వాత ఇది మెచ్యూర్ అవుతుంది. ఓకే. ఇట్ కెన్ ఆల్సో బి క్లోజ్డ్ ప్రిమేచ్యూర్లీ ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ సచ్ యాజ్ ద డెత్ ఆఫ్ ద డిపాజిటర్ ఆర్ ఇన్ కేసెస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ కంపాషనేట్ గ్రౌండ్స్. మీరు ఈ అమౌంట్ విత్డ్రా ఎప్పుడైతుంది, 21 years తర్వాత అవుతుంది ఆటోమేటిక్గా మెచ్యూర్. అంతలోపు ఏదన్నా ప్రాబ్లం జరిగి డెత్ అయింది అనుకోండి, పాప డెత్ అయితే అప్పుడు అమౌంట్ తీసేసుకోవచ్చు. ప్రీమెచ్యూర్లీ క్లోజ్ అయిపోతుంది, అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏదన్నా అర్జెంట్, ఏదన్నా ఎక్స్ట్రీమ్ గ్రౌండ్స్లో ఏదన్నా అర్జెంట్ పని కోసము, దానికోసము అయితే మనం ప్రీమెచ్యూర్లీ క్లోజ్ చేసుకోవచ్చు అకౌంట్, ఏదన్నా సీరియస్ ప్రాబ్లమ్స్లో. ఓకే ఫ్రెండ్స్. The tax benefits అయితే the interest earned in the account is free from income tax under section 10 of the Income Tax Act. Interest earned in this account is free from income tax under section 10 ప్రకారము, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 10 ప్రకారము దీంట్లో వచ్చిన ఇంట్రెస్ట్కు ట్యాక్స్ లేదు. ఓకే. The deposit also qualifies for deduction under section 80C of the Income Tax Act. ఈ డిపాజిట్ కూడా క్వాలిఫై అవుతుంది అండర్ సెక్షన్ 80C కింద. ఓకే. డిడక్షన్ కోసం, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకునేదానికి. ఓకే. అకౌంట్ ఓపెనింగ్. An SSC account can be opened at an authorized bank branch, ఏ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ ఆర్ ఆన్లైన్ యూజింగ్ నెట్ బ్యాంకింగ్. ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలంటే ఏదైనా బ్యాంక్ బ్రాంచ్లో, ఆథరైజ్డ్ బ్యాంక్ బ్రాంచ్లో ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా పోస్ట్ ఆఫీసెస్ ఉంటాయి ప్రతి విలేజ్లో, ప్రతి టౌన్లో. ఆ పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్. ఆథరైజ్డ్ బ్యాంక్ బ్రాంచ్లో ఏదైనా ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్స్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఏ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్లో, ఆన్లైన్లో కానీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది 3 waysలో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది సుకన్య సమృద్ధి యోజన గురించి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో లైక్ చేస్తే, మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.